జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి పూజలు, వేదాశీర్వాదాలు, వేదాశీర్వచనాలు, ఆలయ సంప్రదాయాలు ఇవన్నీ చూసి ఇప్పుడు ఒక ప్రశ్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందండి. ఇది నిజమైన భక్తేనా లేకపోతే భక్తి చాటున రాజకీయమా? ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక 3 రోజుల క్రితం అనుకుంటా కడప జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయానికి చెందినటువంటి పూజారులు నేరుగా జగన్ ఇంటికే వెళ్లి ఆయనకు వేదాశీర్వచనం కల్పించారు. స్వామివారి శేషవస్త్రం కప్పి మాల వేసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. సాధారణంగా ఇలాంటి వేదాశీర్వచనం వచ్చేసరికి ఎప్పుడు ఇస్తారు? ఆలయానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాని స్థాయి విఐపీలకు ఆలయంలో స్వాగతం పలికి దర్శనం చేయించి తర్వాత సంప్రదాయంగా ఇస్తారు. తిరుమల, ఒంటిమిట్ట, భద్రాద్రి, కనకదుర్గమ్మ వంటి ప్రధాన దేవాలయాల్లో మనం చూసే దృశ్యాలే ఇవి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆలయానికి జగన్ వెళ్ళలేదు, పూజారులే జగన్ ఇంటికి వెళ్ళారు. అదే ఇప్పుడు వివాదానికి కారణమైందనమాట. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి ఆ పూజారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎవరి అనుమతితో వెళ్ళారు? ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి పూజారులు గవర్నమెంట్ యొక్క ఉత్తర్వులతోటే ఏదైనా చేయాలన్నమాట. ఎవరి అనుమతితో వెళ్ళారు అని వాళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. ఆలయ నియమాలకు విరుద్ధంగా జరిగిందా అనేటటువంటి కోణంలో వివరణ కోరుతున్నారు పూజారులని. ఇక అసలు చర్చ మొదలైన అక్కడి నుంచేనండి. జగన్ కు సడన్ గా ఈ భక్తి ఎందుకు వచ్చింది? ఆయన చేసేటటువంటి ఆచార వ్యవహారాలు వేరు కదా వాళ్ళ కుటుంబంలో. భారతిరెడ్డి కావచ్చు, జగన్ కావచ్చు, క్రిస్టియన్ సాంప్రదాయాలు పాటిస్తారు కదా, బైబిల్ చదువుతూ ఉంటారు. ఇప్పుడు కూడా దేవాలయాలకు వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించినటువంటి పాపాన పోల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో పట్టు వస్త్రాలు, భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి అనేటటువంటి రూల్ ఉంటుంది. ఏ దేవాలయానికైనా సతీ సమేతంగా వెళ్ళి ఆ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాలి. కానీ ఏ రోజు కూడా ఆ రూల్ని పాటించాలి. ఏదో నామకే వస్తే వెళ్తామా వస్తారు తప్ప ఏ రోజు కూడా తీర్థ ప్రసాదాలు కావచ్చు ఇలాంటివి స్వీకరించాలి. మరి సడన్ గా జగన్ కి భక్తి ఎందుకు వచ్చింది? మొన్న ఉగాది వేడుకలు తాడేపల్లి నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. భార్య భారతిరెడ్డి సమేతంగా పాల్గొన్నారు. అంతకుముందు బెంగళూరు యలహంక ప్యాలెస్ లో దీపావళి వేడుకలు కూడా చేశారు. ఇప్పుడు వేదాశీర్వచనం, చిరునామాలు పెట్టుకోవడం, గోపూజలు, పండుగలు ఇవన్నీ వరుసగా కనిపిస్తున్నాయి. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఒక్కటేనండి. 2019 నుంచి 2024 వరకు జగన్ పాలనలో హిందూ భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఎన్నో వివాదాలు జరిగాయి. ఇక్కడ ఆ వివాదాలు జరిగిన ప్రతిసారి కూడా ప్రతిపక్షాలు చాలాసార్లు ఆరోపించడం కూడా జరిగింది. దేవాలయాలపై దాడులు కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, అంతర్వేది రథం యొక్క దహనం ఘటన, తిరుమల లడ్డు వివాదం వంటి అంశాలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ఈ కారణంగా జగన్ పై హిందూ వ్యతిరేకి అనేటటువంటి ముద్ర పడిందని విమర్శకులు చెప్తున్నారు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత అదే ఇమేజ్ మార్చుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారా? మళ్ళీ హిందూ ఓటర్లకు దగ్గర అవ్వాలనేటటువంటి వ్యూహంలో ఉన్నారా? 2018, 2019 ఎన్నికల ముందు చేసినట్లే మళ్ళీ ఇప్పుడు భక్తి రాజకీయాలు మొదలయ్యాయా? అయితే మరో వర్గం మాత్రం ఇలా అంటుందండి, ఒక నాయకుడు వ్యక్తిగతంగా భక్తి పాటిస్తే దాంట్లో తప్పేంటి? తప్పు లేదండి. భక్తి పాటిస్తే తప్పు లేదు. భక్తిని ఏదో గర్వంతో పాటిస్తే అది తప్పండి. ఎందుకంటే వేద పండితుల్ని మన ఇంటికి పిలిపించుకొని ఆశీర్వచనాలు అవి చేయకూడదు. దేవాలయానికి మనం వెళ్ళి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకొని అప్పుడు ఆశీర్వచనాలు పొందాలి. అంతే తప్ప అది కూడా గవర్నమెంట్ అండర్లో నడిచేటటువంటి ప్రసిద్ధ దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుల్ని పిలిపించడం అది గర్వం కాదా? ఒక నాయకుడు వ్యక్తిగతంగా భక్తి పాటిస్తే దాంతో తప్పేంటి అని క్వశ్చన్ అడిగే వాళ్ళకి ఇదే సమాధానం. అధికారంలో ఉన్నా లేకపోయినా పూజలు చేసుకోవచ్చు కదా. వ్యక్తిగత విశ్వాసాన్ని రాజకీయంగా చూడటం సరైనది కాదు అంటున్నారు కదా. ఇక్కడ రాజకీయంగా చోట్ల చేసేటటువంటి పని సంప్రదాయంగా ఉండాలి. ఇక్కడ ప్రజలందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా సింపుల్ అండి. ఇదే నేను ఇప్పుడు దాకా మాట్లాడిందే.
భక్తే నిజమైతే ఆలయానికి వెళ్ళి తీసుకోవచ్చు కదా, పూజారుల్ని ఇంటికే పిలిపించుకోవడం ఎందుకు? ఇది సాంప్రదాయమా, లేక ప్రత్యేక హక్కా, లేక రాజకీయ సందేశమా? ఇక ఫైనల్ గా చెప్పాలంటే, మనం మాట్లాడుకోవాలంటే, జగన్ చేస్తున్నది నిజమైన భక్తి కావచ్చు, కాకపోవచ్చు కూడా, రాజకీయ అవసరం కావచ్చు, ఒకవేళ అది తప్పు కూడా అవ్వచ్చు, లేదా రెండూ కలిసి ఉండొచ్చు. కానీ ప్రజలు నమ్మేది మాత్రం మాటలు కాదండి, మన గతం చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు, మన చర్యలు చూస్తారు. ఇవన్నీ చూసి మనల్ని జడ్జ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చాలా కార్యక్రమాలు ప్రజల మనసుల్లో ఇప్పటికీ సుస్థిరంగా నిలిచిపోయాయి. ఆయన ఏమేం చేశాడు ఏంటి అని. ఇప్పుడు మీరే చెప్పండి, జగన్ భక్తి నిజమా, లేక భక్తి మాటున్న రాజకీయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.